గోదావరి జిల్లాలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో రాజమండ్రిలో చిన్నారులు, వృద్ధులు, బాలింతలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వాహనాల సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తప్పనిసరి రోడ్డెక్కేవారు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గోదావరి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, ప్రజల ఇబ్బందులకు సంబంధించి మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలో ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. వడగడుపు తీవ్రత అధికంగా ఉన్నది. అయితే రాజమండ్రిలో చూసినట్లయితే ఈరోజు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం 7 గంటల నుంచే కూడా ఉక్కపోత అధికంగా ఉండడం జరుగుతుంది. సూర్యుడు నెత్తిరి మీదకి వచ్చే సమయానికి మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. దీంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏదో నిత్యం రద్దీగా ఉండి రాజమండ్రిలోని కటార్ నగర్ సెంటర్లో చూసినట్లయితే ఈ సెంటర్లోని నిత్యం ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ రద్దీగా ఉండే ప్రాంతంలో కూడా జనం ఎవరు కూడా పలచగా అత్యవసర పరిస్థితుల నిమిత్తం మాత్రమే బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేని పక్షంలో ఎవరు కూడా అందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ శీతల పానీయాల వైపు కూడా మొగ్గు చూపుతూ కొబ్బరి బండాలు, ముంజులు అన్ని వాటికి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా చూసినట్లయితే ఎండ తీవ్రత అయితే చాలా అత్యధికంగా ఉండడం జరుగుతున్నది. గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా ఎక్కువగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ఎండలు ఎలాగున్నాయి? చాలా తీవ్రంగా ఉన్నాయండి. ఎవరు ఎక్కట్లేదు, బయటికి ఆటో అసలు వ్యాపారం ఉండలేదు. సాయంత్రం 5, 6 అయిన తర్వాత కొద్దిగా వ్యాపారం ఉంటుంది అంతే. అప్పుడు దాకా రోడ్డు మీద జనాలు తిరుగుతలేదు, ఏమవుతుంది. మరి ఎలాగంటే అలాగే తిరుగుతున్నాను. అలాగే ఎవరు ఎక్కుతారో చేస్తారని చెప్పి తిరుగుతున్నాం అంతే. ఆయిల్ గ్యాస్ అయితే కాల్చుకుంటూ. ఎండల తీవ్రత అయితే అత్యధికంగా ఉన్నదని చెప్తున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి చూసినట్లయితే మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇదే విధంగా వడగల్పుల తీవ్రత అత్యధికంగా ఉంటుంది. అలాగే ఉక్కపోత కూడా అత్యధికంగా ఉండడంతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత ఎలాగుంది? చాలా దారుణంగా ఉందండి. జస్ట్ కారు తీస్తే మొత్తం తడిసిపోతున్నాం. ఎండలు ఎలాగా ఉన్నాయి? పొద్దు నుంచి ఎలా పడుతుంది? అసలు ఒక్కొక్క కారు దిగితే ఉండలేకపోతున్నాం చెప్తున్నాం, కానీ తడిసిపోతున్నాం. వడగాల్పులు అయ్యి మా లాంటి వాళ్ళకి కొంచెం కార్లే ఉంటాయి, కానీ బయట తిరిగి జనాలు ఉంటారు కదండి, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొన్ని రోజుల పాటు ఇదే విధంగా ఉన్నది అన్నారు. ఇంకా రోహిణిగతి రాకంటే ఎలా ఉంది, అది వస్తే మరి భరించలేకుండా ఉంటుందండి. అయితే ఇక్కడ చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, అలాగే బాలింతలు కానీ ప్రధానంగా అయితే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎన్నికల ప్రచారాలు కూడా మానుకుంటున్నారు. వడదెబ్బకు కూడా గురవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలోనే 5గురు వడదెబ్బకు గురి కావడం జరిగింది. వాళ్ళ వెంటనే హాస్పిటల్ తీసి చికిత్స అందించడంతో వాళ్ళందరూ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితులు అయితేనే బయటికి రండి, లేకపోతే ఎవరు కూడా బయటికి రావద్దు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇళ్లకే ఉండాలని చెప్పడం జరుగుతున్నది. తోటి ఎండ తీవ్రత మట్టికి రాజమండ్రిలో మట్టికి చాలా అత్యధికంగా ఉన్నదని బట్టి చెప్పవచ్చు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.